హీరోయిన్ పూనం కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారామె. తాజాగా ఆమె మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా పేరు తెర మీదికి తీసి మరీ గురూజీపై విమర్శలు కురిపించారామె. పూనం కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల్లో గుండెల్లో నిలిచిపోయే సినిమాలు చేసింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనం కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే పూనం కౌర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్లపై ఎప్పుడూ పరోక్షంగా ట్వీట్స్ చేస్తూ ఉంటుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ త్రివిక్రమ్లపై మండిపడుతుంది. తాజాగా మరోసారి నెటిజన్ త్రివిక్రమ్ గొప్పతనం గురించి చెప్తూ పూనం కౌర్ కి ట్యాగ్ చేశాడు. దయచేసి పర్సనల్ కోపాలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో చూపించొద్దు. త్రివిక్రమ్ టాలెంట్ గురించి అందరికీ తెలుసంటూ హీరోయిన్ పోస్ట్ కు ట్యాగ్ చేసి పెట్టాడు. దీనికి పూనం రిప్లై ఇస్తూ, నాకు అతని చెడు స్వభావం గురించి తెలుసు. అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోల గురించి కూడా నాకు తెలుసు. నువ్వు నీ అనుభవంతో చెప్తున్నావు. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. అతడు జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. పైగా పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాను సైతం ఇందులోకి లాక్కొచ్చింది పూనం. జల్సా సినిమాలో ఒక సీన్ లో పడుకొని ఉన్న అమ్మాయిని అలా చేస్తే ఏమొస్తది అంటూ బ్రహ్మానందంతో పవన్ చెప్పే డైలాగ్ ను చూపించి, ఇలాంటి వాటి వల్లే యూత్ చెడిపోతుందని, ముందు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ చేసిన ట్వీట్ పై పూనం స్పందిస్తూ రాసింది. త్రివిక్రమ్ అంతకంటే ఎక్కువగా ఆశించొద్దు అని కౌంటర్ వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూనం చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. హీరోయిన్ పూనం కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారామె. తాజాగా ఆమె మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా పేరు తెర మీదికి తీసి మరీ గురూజీపై విమర్శలు కురిపించారామె. పూనం కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల్లో గుండెల్లో నిలిచిపోయే సినిమాలు చేసింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనం కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే పూనం కౌర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్లపై ఎప్పుడూ పరోక్షంగా ట్వీట్స్ చేస్తూ ఉంటుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ త్రివిక్రమ్లపై మండిపడుతుంది. తాజాగా మరోసారి నెటిజన్ త్రివిక్రమ్ గొప్పతనం గురించి చెప్తూ పూనం కౌర్ కి ట్యాగ్ చేశాడు. దయచేసి పర్సనల్ కోపాలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో చూపించొద్దు. త్రివిక్రమ్ టాలెంట్ గురించి అందరికీ తెలుసంటూ హీరోయిన్ పోస్ట్ కు ట్యాగ్ చేసి పెట్టాడు. దీనికి పూనం రిప్లై ఇస్తూ, నాకు అతని చెడు స్వభావం గురించి తెలుసు. అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోల గురించి కూడా నాకు తెలుసు. నువ్వు నీ అనుభవంతో చెప్తున్నావు. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. అతడు జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. పైగా పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాను సైతం ఇందులోకి లాక్కొచ్చింది పూనం. జల్సా సినిమాలో ఒక సీన్ లో పడుకొని ఉన్న అమ్మాయిని అలా చేస్తే ఏమొస్తది అంటూ బ్రహ్మానందంతో పవన్ చెప్పే డైలాగ్ ను చూపించి, ఇలాంటి వాటి వల్లే యూత్ చెడిపోతుందని, ముందు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ చేసిన ట్వీట్ పై పూనం స్పందిస్తూ రాసింది. త్రివిక్రమ్ అంతకంటే ఎక్కువగా ఆశించొద్దు అని కౌంటర్ వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూనం చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. హీరోయిన్ పూనం కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారామె. తాజాగా ఆమె మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా పేరు తెర మీదికి తీసి మరీ గురూజీపై విమర్శలు కురిపించారామె. పూనం కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల్లో గుండెల్లో నిలిచిపోయే సినిమాలు చేసింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనం కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే పూనం కౌర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్లపై ఎప్పుడూ పరోక్షంగా ట్వీట్స్ చేస్తూ ఉంటుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ త్రివిక్రమ్లపై మండిపడుతుంది. తాజాగా మరోసారి నెటిజన్ త్రివిక్రమ్ గొప్పతనం గురించి చెప్తూ పూనం కౌర్ కి ట్యాగ్ చేశాడు. దయచేసి పర్సనల్ కోపాలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో చూపించొద్దు. త్రివిక్రమ్ టాలెంట్ గురించి అందరికీ తెలుసంటూ హీరోయిన్ పోస్ట్ కు ట్యాగ్ చేసి పెట్టాడు. దీనికి పూనం రిప్లై ఇస్తూ, నాకు అతని చెడు స్వభావం గురించి తెలుసు. అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోల గురించి కూడా నాకు తెలుసు. నువ్వు నీ అనుభవంతో చెప్తున్నావు. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. అతడు జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ
చెప్పుకొచ్చింది. పైగా పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాను సైతం ఇందులోకి లాక్కొచ్చింది పూనం. జల్సా సినిమాలో ఒక సీన్ లో పడుకొని ఉన్న అమ్మాయిని అలా చేస్తే ఏమొస్తది అంటూ బ్రహ్మానందంతో పవన్ చెప్పే డైలాగ్ ను చూపించి, ఇలాంటి వాటి వల్లే యూత్ చెడిపోతుందని, ముందు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ చేసిన ట్వీట్ పై పూనం స్పందిస్తూ రాసింది. త్రివిక్రమ్ అంతకంటే ఎక్కువగా ఆశించొద్దు అని కౌంటర్ వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూనం చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.